ప్రియ దేవుని సంగమా, ఈ ఆదివార కాల సమయంలో మీ అందరికీ ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ దివ్యనామములో మీకు వందనాలను తెలియజేస్తూ ఉంటున్నాను. ఆయన చేసిన మేలును బట్టి మరి యొక్క ఆదివార కాల సమయము మనము ఈ రీతిగా కలుసుకొనగలుగుతున్నాం. ఇందుని బట్టి దేవునికి వందనాలు. ఈ ఆరాధన ప్రారంభించుకున్నట్టుకు తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, మహోన్నతుడా, నిత్యము ఆరాధ్య పూర్ణుడానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఆదివార దినం మాకు అనుగ్రహించారు, మీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరు తోడయ్యమని, మీ కృప చూపించమని, మెండైన హస్తమును ప్రభు మా పైన ఉంచమని. అయ్యా, మేము చాలా అల్పులము నా తండ్రి, నీ సన్నిధిలో ప్రభు దీనులముగా ఉంటున్నాము. అయ్యా, నీ యొక్క కృప కొరకు వెతుకుచూ ఉంటున్నాము నా తండ్రి. దయచేసి నీ కృప చూపించమని. ఈ యొక్క సమయంలో ప్రభు ఎన్ని ఆటంకములు వచ్చినా ప్రభు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నిన్ను స్తుతించుటకు మమ్మల్ని ఎవ్వరు ఆపలేరు అని ప్రభు నీవు మాకు ధైర్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లు నీ సహాయం చేయమని. ఆయన ఈ ఆదివార ఆరాధనను వీక్షించుచున్నటువంటి ప్రతి ఒక్కరిని నా తండ్రి, ఈ దృశ్య శ్రవణము ద్వారా నా తండ్రి వీక్షించుచున్న ప్రతి బిడ్డను ప్రభు ఈ ఆరాధన అంతట్లో మొట్టమని నా తండ్రి నీ వాక్యము చేత నా తండ్రి నేను స్తుతించుటలో ప్రతి విషయంలో ప్రతి బిడ్డను ఆశీర్వదించి అయ్యా వారి యొక్క ఆత్మలను లేవనెత్తమని తెప్పరిల్ల చేయమని. ఓ యేసు స్వామి, నీ నామమును మేమేమి అడిగినను మేము అది పొందదమని నమ్మిన ఎడల నీవు మాకు అనుగ్రహించదు అని విశ్వాసముతో ఈ ప్రార్థన నీ సన్నిధిలో సమర్పించు నా తండ్రి. మేము కృప వెంబడి కృపలు పొందుకున్నట్లు, నీ యొక్క ఆత్మీయ ఆహారము చేత నింపబడినట్లు నీ సహాయం చేయమని మమ్మల్ని మేము నీ చేతికి అప్పగిస్తూ యేసు నామమును నీ ప్రార్థన అడిగి పెడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క నామమును స్తుతించి ఆరాధించుకున్నట్టుకు గాను స్తుతి ఆరాధనలోనికి కొనసాగించుకుందాం. జయమిచ్చువాడా, ఉన్నతుడా, మహోన్నతుడా, నీకే వందనం. జయశీలుడా, జయమిచ్చువాడా, ఉన్నతుడా, మహోన్నతుడా, నీకే వందనం. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నీకే. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నీకే. జయశీలుడా, జయమిచ్చువాడా, ఉన్నతుడా, మహోన్నతుడా, నీకే వందనం. ఆయన నామము స్తుతి నొందదగినది, ఆయన నామము మహిమపరచబడి వలసి ఉంటున్నది. కాబట్టి ఆయనను ప్రతి ఒక్కరూ స్తుతించి ఆరాధించుకుందాం. ఆదరణకర్తను పంపిన దేవా, ఆదరించిన తండ్రివి. ఆదరణకర్తను పంపిన దేవా, ఆదరించిన తండ్రివి. నీ ప్రేమను ఏమని వర్ణింతును, నీ కరుణను ఏమని కొనియాడేదను. నీ ప్రేమను ఏమని వర్ణింతును, నీ కరుణను ఏమని కొనియాడేదను. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నీకే. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నీకే. జయశీలుడా, జయమిచ్చువాడా, ఉన్నతుడా, మహోన్నతుడా, నీకే వందనం. జయశీలుడా, జయమిచ్చువాడా, ఉన్నతుడా, మహోన్నతుడా, నీకే వందనం. హల్లెలూయా, స్తోత్రం. మహోన్నతుడా నీకు వందనాలు.
Glory, Father, we give you all the glory. Hallelujah. Stotram. కనుడా నీ ఘనతను విడచి నాపై చూపిన నిదయను కీర్తింతును. గనుడా నీ ఘనతను విడచి నాపై చూపిన నిదయను కీర్తింతును. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నీ త్యాగము నేనెటుల మరచెదను. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నీ త్యాగము నేనెటుల మరచెదను. హల్లెలూయా హల్లెలూయా యేసు నీకే. అందరం కలిసి హల్లెలూయా హల్లెలూయా యేసు నీకే. జయశీలుడా జయమిచ్చువాడా ఉన్నతుడా మహోన్నతుడా నీకే వందనం. జయశీలుడా జయమిచ్చువాడా ఉన్నతుడా మహోన్నతుడా నీకే వందనం. Hallelujah, 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 hallelujah. Yesu జయమిచ్చువాడా ఉన్నతుడా మహోన్నతుడా నీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో నీ సన్నిధిలో మోకరించి అయా నీ సన్నిధిలో పాడుటకు కీర్తించుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి నీ సన్నిధిలో మోకరించుతాం ప్రభా. ఇదిగో ప్రభా మా ఆత్మలను కృమరించుచున్నామని పాద సన్నిధి ఎదుట అంగీకరించు ప్రభువా, స్వీకరించు అయా. ఇది ఒక గొప్ప సమయమైంటుండగా నా తండ్రి అర్పించుచున్న ఈ ఆత్మను నా తండ్రి స్వీకరించమని కోరుతూ ఉంటున్నాను. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. హోసన్నా అని కీర్తనలు పాడొచ్చు నా తండ్రి. అయ్యా నీ కృప వలన మా చిన్ని హృదయాలను నీ పాదములు చెంత పెట్టడానికి నీ కృప చూపించమని అడుగుతూ ఉంటున్నాం. ఇదిగో నాయన ఇచ్చింది హృదయం నీ పాదములు చెంత పెట్టుచున్నాం. ఇది నీ కొరకు విలువైనది తండ్రి. This is a very precious gift that we can give unto your name, Father. నీ నామములో మేము ఇవ్వగలిగినది ఇది మాత్రమే నా తండ్రి. అయ్యా స్వీకరించండి. హల్లెలూయా. స్తోత్రం రాజు, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధింతును. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధింతుదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు చేర్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రాజుల రాజుకే. అయ్యా ఇచ్చిన హృదయం నీ పాదముల చెంత చేర్చుచున్నాను. దీన్ని స్వీకరించమని అంగీకరించమని అడుగుతున్నాను. హల్లెలూయా, స్తోత్రం. మరి ఒకసారి పల్లవి పాడుకున్నాం.
పిల్లారా ఆయన సన్నిధికి మన ఆత్మలను చేర్చుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఒక్కసారి ప్రతి ఒక్కరు నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుడిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రాజుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రాజుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న రాజుకే. హల్లెలూయా. తండ్రి, ఇదిగో నాయన నీ సన్నిధికి మట్టి నుండి తీయబడిన మేము మట్టిలో చేరుటకు ప్రభువా సిద్ధపడిన సమయంలో ప్రభువా నీవు మమ్మల్ని తీసుకుని వచ్చినావు. నీకు వందనాలు. మా కొరకు ప్రాణము పెంచుతావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికి చేరెదను. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికి చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ క్రియమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. మట్టి నుండి తీయబడిన నేను ప్రభా మరలా మట్టికి చేరవలసి ఉంటుండగా మన్నైనా నన్ను ప్రభా నీవు మహిమలో చేర్చుటకు ఈ లోకములోనికి వచ్చినందుకు నీకు వేలాది స్తోత్రాలు. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికి చేరుదును. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికి చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితి. అందరం కలిసి పాడదాం. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న రాజుకే. Hallelujah. Stotram naina, stotram తండ్రి. We look unto you, Father, right now. Hallelujah. Stotram.
అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగుల స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. ఓ సన్నా అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. Father, hallelujah. స్తోత్రం తండ్రి. ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయు, ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయు, నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని. నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదను. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. అందరం కలిసి ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. ఓ సన్నా నీ నామమే అత్యవలమైనది తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా, నీకు స్తోత్రాలు. రానున్న రాజుకి స్తోత్రాలు. నిన్ను చూచుటకు నా తండ్రి మా హృదయం ఎదురు చూస్తుంటున్నది అయ్యా. నీవు వచ్చే వరకు ఈ విశ్వాసము, ఈ ఆత్మ, ఈ వివేకము
ఈ వివేచన యేసు నామములో పొందుకొని ఉండుటకు సహాయం చేయమని అడుగుతున్నాము. హోసన్నాని కీర్తన పాడొచ్చు అయ్యా. నేను ఎదుర్కోవటానికి, పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వధువలే సంఘము సిద్ధపడినట్లు సహాయం చేయి. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. ఇచ్చిన ఆరాధన పాదములకు చేరుస్తున్నాం తండ్రి. స్వీకరించండి నా తండ్రి. కన్నీటితో విత్తుచున్న ఆత్మ నా తండ్రి, సంతోషమును పంట కోయిన తండ్రి. ఈ సమయంలో ఎవరైతే వారి యొక్క హృదయము చేత నా తండ్రి, వారి యొక్క ఆత్మలో ఉన్న భారము చేత నా తండ్రి కన్నీరు కారుస్తూ ఉంటున్నారు, వారు కన్నీటితో వేసే ప్రతి విత్తనాన్ని నా తండ్రి నీవు సంతోషమును పంటగా మార్చమని అడుగుతుంటున్నావు. నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు, లెక్కించలేని స్తోత్రములు చెల్లించుచున్నా తండ్రి. రారాజుగా రానయ్యన మా దేవా, ఈ లోకమందును పరలోకమందును నిన్ను స్తుతించటానికి నా తండ్రి నీ నామములో నీ బిడ్డలముగా ప్రభువా ఎంపిక చేసుకున్న ప్రతి బిడ్డ కూడా ప్రభువా యేసు నామములో విడుదల పొందుకొనగలుగునట్లు సహాయం చేయమని అయ్యా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తాను. నీ సంతానమును నీవు విడిచిపెట్టవు అయ్యా. దావీదు కుమారుడా, నజరేతు వాడా, నీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా అయ్యా, మా కొరకు తిరిగి రాబోచున్న రాజా, నీకు మరి ఒకసారి హోసన్నా తెలియచేస్తూ ఉంటున్నాం తండ్రి. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. రానున్న రాజుకే. ఇచ్చిన స్తుతి ఆరాధన నీ పాదములు సమర్పిస్తున్నా తండ్రి. స్వీకరించమని, అంగీకరించమని, దీనికి తగు ఫలము నా తండ్రి నాతో పాటు మా కుటుంబానికి ఈ సమయంలో ఏ వాయిద్యకారులు ఉంటున్నారు, ఎవరెవరైతే నేను ఈ సమయంలో స్తుతిస్తూ ఉంటున్నారో, మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ ఉంటున్నారో, ఈ ఆరాధనలో పాలి భాగస్థము కాబడిన ప్రతి వారిని యేసు నామములో దీవించమని, రాబో తరముల కొరకు గొప్ప సాక్ష్యములుగా నిలవబట్టకు ప్రభువా మమ్మల్ని దీవించమని, నీ రాజ్యములో జ్ఞాపకము చేసుకోనమని యేసు నామముని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈ ఆదివార కాల సమయం కొరకు ప్రభువు వలన అనుగ్రహింపబడినటువంటి ఉత్తర ప్రచుతనముల పాఠ్యభాగము 51వ కీర్తన 1 నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. దావీదు కీర్తన 51వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. దేవా, నీకు కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసినాను, నీ దృష్టి ఎడల నేను చెడుతనము చేసినాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడవుగా అగుపడదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. దేవుడు తన పరిశుద్ధ మాటలను మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని సంగమా,
పరిశుద్ధుడు జీవాధిపతి నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ దివ్యనామములు మీ అందరికీ వందనాలను తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు కృపను బట్టి మరి యొక్క ఆదివారం ఆయన వర్తమానం వినుటకు ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో ఒక చిన్ని ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వర్తమానంలోనికి మనము నడిపించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కనికరము కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, నిత్యము మా కొరకు జీవించుచున్నవాడా, నీ కనుదృష్టి చేత భూలోకమంతటిని నీవు గాంచుచున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో నాయన, ఆరాధనకు ప్రతిగా నా తండ్రి నీవు మాకు అనుగ్రహించే ఆ జీవపు ఆత్మను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన, స్తుతి నొందదగిన వాడు నీవైంటుండగా నానా విధములైనటువంటి నా తండ్రి ఈ లోకపు వాంఛల చేత నాయన క్రియల చేత సంతుష్టిపడు ప్రతి మనుష్యునికి ఈ దినము నీవిచ్చు వర్తమానము ప్రభువా జ్ఞాపకము చేయమని అడుగుచున్న తండ్రి. మేము కాదు, మాకు కాదు, యేసు నామమునకే మహిమ కలుగునట్లు నీ వాక్యమును నీ యొక్క నాయన ఆత్మీయ ఆహారమును మా ఆత్మలకు దయచేయమని, చెవులు గల ప్రతి వారు వినున్నట్లు నీ కృప చూపించమని యేసు అతి పరిశుద్ధ నామమును అడుగుచు. అయ్యా, నీవే నా నోటికి బోరగా ఉండి నీ వలన నీ మాటలను నీ పాత్ర ద్వారా వినియోగించుకొని నీ బిడలకు అందింపచేయమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. కృప కలిగిన దేవుని యొక్క నామములో సంఘమంతటికి వందనాలను తెలియజేస్తూ ఈ సమయంలో గలతీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఈ రీతిగా వ్రాయబడి ఉంటున్నది 5వ అధ్యాయము 12వ వచనంలో. ఆయన కృపచేత ఆయన రాస్తున్నటువంటి మాట: మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. ప్రియదేవుని సంగమా, ఈ వాక్య భాగాన్ని నేను ముందుగానే ఎంపిక చేసుకొని పెట్టుకున్నందుకు ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మనుష్యులకు కలుగు ప్రతి భయమును గురించి, మనుష్యులకు కలిగే ప్రతి ఒక్క ఆలోచన గురించి ఈ దినము దేవుని యొక్క వర్తమానము మనతో మాట్లాడబోచుంటున్నది. ఏమనంటే ప్రియులారా, మనుష్యుల ద్వారా ఛేదింపబడే ప్రతి విషయము, మనుష్యుల ద్వారా అనుకొని వారి ఆలోచనలలో పెట్టుకునే విషయము ఏంటి? మనుషులు తమ ఆలోచనల్లో పెట్టుకొని ఉంటున్నారు. మిమ్మను కలవరపెట్టువారు అనేకులు, మిమ్మలను బాధించువారు అనేకులు. వారిని ఛేదించుటకు, కలవరపెట్టుటకు గల కారణమేమి? మనుష్యులు తమలో తాము ఆలోచించుకునే ఆలోచనలు, మనుష్యులు తమలో తాము వారి ఆత్మలతో వారు మాట్లాడుకునే మాటల వలన వారు తమ యొక్క జ్ఞానమును గురించినటువంటి మాటలను వారు పలుకుతూ ఉంటారు. ఏంటి వారి జ్ఞానమును విషయమైన మాటలు అంటే, మనిషి తన కొరకు తాను ఒక సస్టైనబుల్ లైఫ్, అంటే అలా ముందుకు కొనసాగిపోయే జీవితం, ఏ బాధరా బందీ లేకుండా. ఎందుకంటే నేను చేసే క్రియలు నన్ను కాపాడుతూ ఉంటాయని. మనుష్యులను కలవరపెట్టేవారు ఉండేటప్పుడు వానిని యెహోవా ఛేదింతును, అలాగనే యేసుక్రీస్తు ప్రభు ఛేదించువాడు అన్న సంగతిని మనుషులు జ్ఞాపకము చేసుకొనక నా నీతి కార్యములు, నా మంచి కార్యములు, నేను పాటించే ధర్మశాస్త్ర సంబంధమైన కార్యక్రమాలు, ధర్మశాస్త్రకరమైన సంబంధమైన నీతి క్రియలు, దానిని గురించి అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి 2వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా రాస్తూ ఉంటున్నాడు. 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూచినట్లయితే నేను ఆఖరి భాగమును చదువుతున్నాను. ప్రియులారా, విశ్వాసము వలననే అంటూ ఆయన అంటాడు. చూడండి, మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతునిగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమును కాక క్రీస్తునందు విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచున్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరుడు నీతిమంతునిగా తీర్చబడడు గదా.
అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఆ సమయంలో రాయటానికి గల కారణమేమో మనమైతే ఈ దినమున ఎరుగము. కానీ కలవరపెట్టే సమయంలో, మనుష్యులు మనలను కలవరపెట్టే సమయంలో, లేక రోగములు, వ్యాధి, తెగులు, బాధ, దుఃఖము, కన్నీరు ఇవన్నీ మనలను కలవరపెట్టే సమయంలో దానిని దేవుడు ఛేదించువాడు అని మనుషులు మాట్లాడుతూ ఉంటున్నారు. అయితే ఏ రీతిగా ఛేదిస్తాడని మనుషులు అనుకుంటున్నారు. వారి తాత్పర్యం ఏంటి? నీవు నీతిమంతునిగా తీర్చబడుచున్నావా, నేను నీతిమంతునిగా తీర్చబడుతున్నానా అన్న విషయాన్ని మనిషి ఆలోచించట్లేదు. నేను ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను పాటిస్తూ ఉంటున్నాను, ధర్మశాస్త్రము ఏదైతే చెప్పి ఉన్నదో అది చేస్తూ ఉన్నాను కాబట్టి నేను నీతిమంతుడను. ఎగ్జాక్ట్లీ నిజమే. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అనగా ఒక్కొక్క దానిని ఆలోచించినట్లయితే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలలో అనేక విషయములైనటువంటి ఆ దహన బలులను గురించి వ్రాసి ఉంటున్నాడు. అలాగనే ఆయనలో లోబడి జీవించవలసిన విషయాలను ఆయన తెలియచేశాడు. అలాగే మనుష్యుని వలన కలిగేటటువంటి, మనుష్యుడు తన పాపము నిమిత్తము చేసేటటువంటి ప్రతి బలిని గురించి మాట్లాడి, మనిషి తాను దేవునికి అర్పణగా ఇచ్చిన ఒక చిన్న చిరు కానుకను పట్టుకొని నేను దేవునికి కానుక ఇచ్చాను కాబట్టి ఆయన నన్ను చూస్తాడు, నన్ను నా యొక్క ధనము రెట్టింపు చేస్తాడు, నా ఆస్తిని రెట్టింపు చేస్తాడు, నా ఐశ్వర్యాన్ని రెట్టింపు చేస్తాడు, లేకపోతే నా శత్రువు నుంచి నన్ను కాపాడుతూ ఉంటాడు. ప్రియమైన విశ్వాసి, ఇది నిజముగా మనుష్యుని యొక్క అపోహ అని బైబిల్ తెలియచేస్తూ ఉంటున్నది. ఇది మనుష్యుని అపోహ. దేవుడు సృష్టించిన దానిని ఆయనకు నీవు తిరిగి అర్పించి దాని వలన నీ పాప క్షమాపణ నీవు ఎలాగ పొందుకొనగలవు? ఒక పాపము చేసిన ఎడల, ఒక అన్యాయము చేసిన ఎడల, ద్వితీయోపదేశ కాండములో రాయబడినటువంటి మాట ప్రకారం ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 1వ వచనములో రాస్తూ ఉంటున్నాడు, ఎవడైనను తప్పు చేసిన ఎడల, ఎవడైనను పాపము చేసిన ఎడల వాని అపరాధమును బట్టి వాని వీపుపై కొరడా దెబ్బలు, లెక్క పెట్టినంత కొరడా దెబ్బలు కొడితే వాని పాపము దూరమైపోయాను, వాడు నీతిమంతునిగా మార్చబడి ఉంటున్నాడు. బట్ దట్ వాజ్ కంప్లీట్లీ అకార్డింగ్ టు ద లా. అది ధర్మశాస్త్ర సంబంధమైన విషయం. అయితే యేసు ఈ లోకములోనికి వచ్చిన తరువాత, యేసు అనబడిన ఆయన కుమారుడు ఈ లోకములోనికి వచ్చిన తరువాత ఆయన ధర్మశాస్త్రము కొట్టివేసి ఉంటున్నాడు. ఆయన ధర్మశాస్త్రమును నిర్మూలించి ఉంటున్నాడు. ఆయన తెలియచేసిన మాట ఏంటంటే, నేను ఈ లోకములోనికి నీ కొరకు దిగి వచ్చి ఉంటున్నాను, నీకు ప్రతిగా నేను బలి అర్పణగా అర్పింపబడి ఉంటున్నాను, నా రక్తము ద్వారా నీవు కడుగబడిన ఎడల నీవు నీతిమంతునిగా ఎంచబడదు, ధర్మశాస్త్ర మూలముగా కాదు. యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో ఒక మాట రాస్తూ ఉంటున్నాడు ఆయన, మీ నీతి కార్యములన్నీ దేవుని ఎదుట మురికి గుడ్డల వలెనున్నవి. వాట్ ఈస్ యువర్ రైచియస్నెస్? నిజముగా నీవు ఆలోచించినట్లయితే నీ నీతి ఏంటి? ఒక్కొక్కరు రకరకాలైనటువంటి వారు. దేవుని యొక్క వాక్యము ప్రకటించేవాడు, నేను దేవుని మాట ప్రకటిస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను చూసుకుంటాడు, నేను దేవుని కొరకు గొప్పగా పాడుతున్నాను కాబట్టి దేవుడు నన్ను కాపాడుతాడు, నేను ఇంతమంది ప్రజలకు భోజనం పంచిపెట్టాను కాబట్టి, ఆహారధాన్యాలు ఇచ్చాను కాబట్టి దేవుడు నన్ను కాపాడుతూ ఉంటాడు. దిస్ ఈజ్ ఆల్ ట్రష్ అంటుంది బైబిల్. ఇది మొత్తము మురికి గుడ్డ వలె ఒక మూలన పారవేయబడినది. నీతిమత్వం అనుగా యేసు క్రీస్తునందలి విశ్వాసం ఉంచినవాడు, యేసు నామములో విశ్వాసం ఉంచినవాడు, ఆయన నామములో ఏది అడిగినను పొందుకొనేదనని ఎవరైనాను నమ్మిన ఎడలా, ఆయన చెప్పిన మాట, ఆయన కొండపైన చేసిన ప్రసంగంలో ఆయన పలికిన ప్రతి మాటను జ్ఞాపకం ఉంచుకొని యెహోవా కొరకు ఎదురు చూచిన ఎడల, మధ్యవర్తిగా వచ్చిన యేసు మాటలను అంగీకరించి నీ హృదయపు చెవులను తెరచి ఆయనకు నీ ఆత్మను అప్పగించిన ఎడల, అప్పుడు ఆయన మాట నీలోనికి వచ్చును, ఆయన ఆత్మ నీలోనికి దిగి వచ్చును, ఆ ఆత్మే నీవు చేయవలసిన ప్రతి కార్యమును నీకు బోధించును. దట్ ఈస్ వాట్ ఈస్ రైచియస్నెస్. ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడును లేడు. ఈ లోకంలో నివసించుచున్న వారిలో ఒక్కడు నీతిమంతుడు లేడు.
క్రీస్తు ఒక్కడే నీతిమంతుడు, ఆయనే మధ్యవర్తి, ఆయనే ఒక సంబంధము తిరిగి ఏర్పాటు చేసి ఉంటున్నాడు. ఆ సంబంధము పొందుకొనుట వలననే మరలా మనము దేవునికి దగ్గర ఉంటున్నాం. ఇఫ్ హీ వాజ్ నాట్ దేర్, ఆయన ఒకవేళ లేనట్లయితే, ఆయన యొక్క రక్తము కార్చబడకపోయినట్లయితే, ఆయన తిరిగి లేపబడకపోయినట్లయితే నీకు దేవునికి మధ్యలో సంబంధము లేకుండా పోను. ఎందుకంటే పాపము రాజ్యము చేస్తూ ఉండేది. He wanted everything to be straight. ఆయన చెప్తూ ఉంటున్నాడు, ఆయన అంటున్నాడు, నాకు ప్రతిదీ కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల చేత ఎవడను పరలోక రాజ్యములోనికి చేరలేడు. నేను బలర్పించాను, నేను ఇంతమందికి భోజనం పెట్టాను, నేను ఇంతమందిని ఆదరించాను, ఇంతమంది విధవరాండ్రను ఆదరించాను. అయ్యా నువ్వు ఆదరించి ఉంటున్నావు, కానీ నీ హృదయంలో ఉన్న వాంఛ ఏంటి? వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? దేవునికి నీవు డబ్బులు ఇచ్చి, లంచం ఇచ్చి, దేవునికి నీ నీతి కార్యములు, ధర్మశాస్త్ర కార్యములన్నింటినీ చూపించి లంచం ఇచ్చి పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా? లేదు, ఆయన ఒప్పుకోడు. ఆయన ఒప్పుకునేది ఒకటే, ఎవడైనాను యేసు నామములో బాప్తిస్మము పొందుకొని పరిశుద్ధాత్మను వరమును పొందితేనే కానీ వాడు యేసుకు సంబంధి కాడు. వాడు యేసుతో నివసించలేడు. యేసు ఒక్కడే ఈ లోకములో నీతిమంతునిగా జీవించున్నాడు. ఆ యేసుని వెంబడించిన వాడు మాత్రమే నీతిమంతునిగా ఎంచబడతాడు. అయితే దట్ ఇస్ నో అదర్ వే. నా కుమారుని ద్వారానే తప్ప ఎవడనూ పరలోక రాజ్యములోనికి చేరలేడు. ఈ ధర్మశాస్త్ర సంబంధమైన కార్యములన్నింటినీ జడ్జ్మెంట్, దిస్ ఇస్ రియలీ కాల్డ్ అ రియల్ జడ్జ్మెంట్. ఆయన చూపిస్తున్నది ఈ యొక్క ఆదివారదినమున ఆయన మనకు చూపిస్తున్నది ఏంటంటే, దిస్ ఈస్ మియర్లీ అ క్లియర్ జడ్జ్మెంట్ టు ఈచ్ అండ్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఆఫ్ ద వరల్డ్, అట్లీస్ట్ టు ద జెంటైల్స్ ఆల్సో. ప్రతి అన్యజనునికి, అలాగనే దేవుని నామములో నమ్మిన నీతిమంతునికి కూడా ఇది ఒక తీర్పు, ఇది ఒక బుద్ధి వచనము, జ్ఞాన వచనము. నథింగ్ ఇస్ దేర్. నువ్వు చేసిన కార్యములన్నింటిని గురించి చూసినట్లయితే నీవు ఏదో ఒక లాభము ఆశించే తప్ప నీవు నీతి కార్యము చేయలేదు. బట్ లాభం ఆశించకుండానే నీ కొరకు నా కొరకు మరణించిన యేసుక్రీస్తుని వెంబడించకుండా నీకు నీవే గొప్పవాడు. ఒక ఆయన నాతో మాట్లాడుతున్నాడు, నా క్రెడిట్ అండి, నేను ఏదైనా చేస్తే నా బుర్రలోనికి ఆలోచన వస్తే అది నా క్రెడిట్ అండి, దేవునికి ఎందుకు మహిమ ఇవ్వాలన్నాడు. అయ్యా, ఇంతకీ తెల్లవారు లేచి శ్వాస పీల్చుకున్నావు కదా, అది నీ క్రెడిటా ఆయన క్రెడిటా అని అడిగాను. ఎవరిది క్రెడిట్? నీకు ఆ దినము ముగిసిపోయి నీవు రాత్రి పండుకొనిన తర్వాత ప్రొద్దుగొంకగానే నీవు లేచదవో లేదో నీకు తెలియదు. బట్ యు సే దట్ ఈస్ మై క్రెడిట్, నా వల్లే జరిగింది, నేను లేకపోతే జరగదు. ఏమయ్యా జరగదు? నీవు కాకపోతే ఇంకొకరిని వాడుకుంటాడు ఆయన పాత్రగా. నీవు కాకపోతే ఇంకొకరికి ఆయన తన నీతి వచనాన్ని బోధించి ఆయన సేవకునిగా వాడుకుంటాడు. బట్ ఓన్లీ అట్ ద టైమ్ యూ బిలీవ్ అండ్ కీప్ ఫెయిత్ ఇన్ హిస్ సన్. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచితేనే. చెప్పొద్దు నేను నా క్రియలు, ఏంటి క్రియలు నీవి? క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అని చెప్పగానే, క్రియలు అనగానే దేవునికి ఇది ఇచ్చేసాను, దేవునికి అది ఇచ్చేసాను, నా దాంట్లో ఇంత ఇచ్చేసాను, నా దాంట్లో అంత పని చేశాను. ఏం పని చేశావు? ఆయన నీకు శ్వాస అనేది ఉదయకాల సమయంలో ఇవ్వకపోతే మన్నైనది వెనకటి వలె మంటికి వెళ్ళిపోయేటట్టు మనం అందరం మంటికే పోతాం. బట్ వాట్ ఈజ్ నీడీ? ఏంటి నిజమైన అవసరత? ఎక్కడ నీవు నీతిమంతునిగా ఎంచబడతావు? నీతి కార్యముల ద్వారా కాదు. నీ చూపు ఏం చేస్తుందో చూసుకో. నీ కన్ను నిన్ను పరిచిన ఎడల ఏం చేయాలండి? దానిని పెరికి వేయము, దాన్ని ఉంచుకోదు. He says that. నీవు నీతి కార్యములన్నీ చేస్తూ నీ కన్ను నిన్ను దేవుని రాజ్యంలోనికి వెళ్ళనివ్వకుండా, యేసు చెప్పిన మాటల ప్రకారం నీవు నడుచుకొనకుండా ఉండేటట్టు నీ కన్ను నిన్ను చేసిన ఎడల దానిని పెరిగి పారవేయి. కానీ దాన్ని ఉంచుకోవాలని కోరుతావు, నొప్పి వచ్చేస్తుంది. ఎక్కడిది నీ నీతి కార్యము? నీ నీతి కార్యము చేస్తూనే నీ కంటితో నీవు అపరాధము చేస్తున్నావు. బట్ జీసస్ సెడ్, yes అంటున్నాడు, అది నిన్ను ఆటంకపరిస్తే తీసిపారే. నీ చేయి నిన్ను దేవుని రాజ్యం నుంచి ఆటంకపరిస్తే తీసిపారే. నీ కాలు ఆటంకపరిచిన ఎడల దానిని తీసిపారే. నీ శరీరంలో ఏ అవయవము నాతో కూడా నీవు అంటు కట్టబడి ఉండుటకు ఆటంకపరిచిన ఎడల దానిని తీసిపారవే. ఎందుకంటే నేను కూడా నా జీవితాన్ని నీ కొరకే అర్పించాను. ఐ బాట్ యు విత్ ఎ ప్రైజ్. నేను వెల పెట్టి కొనుక్కున్నాను. నా రక్తం అనే వెలతో నేను నిన్ను కొనుక్కున్నాను.
ఒకసారి ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ అన్నాడు, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి విడుదల చేయని అంటున్నారు కదా, అయితే ఈ యేసుక్రీస్తు రక్తము ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం కార్చబడి ఉంటుంది. ఈ లోక ప్రజలందరికీ ఆ రక్తము సరిపోదు కదా అంటే ఒక పాస్టర్ గారు ఒక సమాధానం చెప్పాడు చాలా చక్కగా. అయ్యా, నీవు ఒక సబ్బు, శ్రేష్టమైన సబ్బును కొనుక్కొని నీ యొక్క గదిలోనికి పెట్టుకొని, నీ స్నానాల గదిలో పెట్టుకొని, దానిని దూరము నుంచి చూస్తూ నీవు నీళ్లు పోసుకుని ఎడలా నీ శరీరపు గబ్బు కంపుపోతుందా, మురికిపోతుందా అన్నాడు. లేదు. అది ఎంత శ్రేష్టమైనదైనా సరే దానిని వినియోగించుకొనకపోతే, దాని దగ్గరకు వెళ్ళి నీ చేయి పెట్టి తీసి నీ శరీరానికి దాన్ని పూసుకొనకపోతే నీ శరీరంలో నుంచి ఆ మురికి, నీ శరీరం పైన ఉన్న కుళ్ళు పోదు, ఆ మలినము పోదు. అలాగే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన రక్తములో ఉన్న శక్తి, ఆయన రక్తములో ఉన్న బలము, పాప ఆత్మలను బాగు చేసే ఆ బలమును నీవు తెలుసుకొనకపోతే, దూరము నుంచి యేసుని చూస్తే, యేసు రక్తాన్ని చూస్తూ ఉంటే నీకు ఏమర్థం అవుతుందయ్యా? ఒకసారి యేసు దగ్గరికి వెళ్ళి చూడు, అప్పుడు ఆయన ఎంత నీతిమంతుడో తెలుస్తుంది. అప్పుడు నీవు ఎలాగో నీతిమంతునిగా ఎంచబడతావో తెలుస్తుంది. ప్రియమైన విశ్వాసి, ఇట్స్ టైం. ఇదే సమయం ఆసన్నమైంది. వద్దు అనుకోవద్దు, నేను ధర్మకార్యములు చేశాను, నేను ధర్మశాస్త్ర ప్రకారం జీవించాను, నేను రోజుకు ముమ్మారు ప్రార్థన చేశాను, నేను రోజుకు ముమ్మారు బైబిల్ చదివాను, నేను పొద్దున్న లెగ్గానే 4 గంటలు ప్రార్థన చేస్తాను, పొద్దున్న 4:30 అవగానే బైబిల్ చదువుతాను. ఇవన్నీ నీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అనుకుంటున్నావేమో. యూ హ్యావ్ టు బి వర్కింగ్ 24/7 ఫర్ ద లార్డ్. 24 గంటలలో ప్రతి క్షణము, ప్రతి గడియ యేసు నామాన్ని తలచాలి. యేసు పరిచర్య ప్రారంభించిన తరువాత ఏ రోజు ఆయన కునుకు పట్టాడని దైవ గ్రంథంలో రాయబడి లేదు. హీ వాజ్ ఆన్ డ్యూటీ 24/7. విశ్రాంతి పొందక ఆయన పని చేశాడు. అందుకే దావీదు అంటాడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. ఏ సమయము అసమయము, ఎలాంటి సమయమైనా సరే హి ఈజ్ అటెంటివ్ ఫర్ యూ. నీకు ఏది సంభవించునో అని చెప్పి ఆయన చూస్తానే ఉన్నాడు. ఇఫ్ ఐ నీడ్ సంథింగ్ ఇన్ ద మిడ్ నైట్, నాకు గుండె నొప్పి రాత్రికాల సమయంలో వస్తుంది అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు కుటుంబంలో ఉండే క్రైస్తవులు ఏం చేస్తారంటే, ప్రభువా స్వస్థపరచని. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు వారు పడుకుంటే, ఆయన ఆత్మను ఆయన వెనుదీసి ఆయనతో పాటు ఉంచుకొని ఉంటే, డాక్టర్ దగ్గరికి పరిగెట్టి లోపల గుండె నొప్పి వచ్చి మనిషి చనిపోతాడు. హీఈస్ లుకింగ్ ఆఫ్టర్ యూ. ఆయన చూస్తున్నాడు నిన్ను, ఆయన చూస్తూనే ఉన్నాడు. కునుకక నిద్రపోక ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఆయన చూస్తున్నాడు కాబట్టి నీవు బ్రతికి ఉన్నావు. నీవు చేసే ధర్మశాస్త్ర సంబంధ కార్యములన్నీ ఒక పట్టిక పెట్టుకొని, ఉదయాన్ని ఇది చేయాలి, మధ్యాహ్నం ఇది చేయాలి, రాత్రి ఇది చేయాలి, ఉదయాన్నే కీర్తన చదవాలి, మధ్యాహ్నం అయ్యేసరికి ఆదికాండం చదవాలి, మళ్ళీ రాత్రి అయ్యేసరికి ప్రకటన గ్రంథం చదవాలి. ఈ కావండి 24 గంటలు ఆయనతో పాటు నడవాలి. యేసయ్యా, నేను ఈ సమయంలో ఈ మనిషితో మాట్లాడబోతున్నాను, నేనేం చేయాలి, నీతిమంతునిగా ఉండుటకు నేను ఏ రీతిగా మాట్లాడాలి? యేసుక్రీస్తు ప్రభు వారి జక్కయ్యని ఎదుర్కోవటానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ మాట్లాడుతూ ఉండేటప్పుడు అందరూ చూస్తున్నారు, యేసుని చూస్తున్నారు. కానీ యేసు 24/7 పనిచేస్తూ ఆ చెట్టు మీద కూర్చున్న వంగి చూస్తున్న జక్కయ్యని చూసి ఆయన అంటున్నాడు, రక్షణ వచ్చింది నీ ఇంటికని. రక్షణ వచ్చిందయ్యా నీ ఇంటికి. వెంటనే ధర్మశాస్త్ర సంబంధమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ యొక్క జక్కయ్య వెంటనే అన్నాడు, ఇంటికి తీసుకుని వెళ్ళి యేసు ప్రభు వారితో, అయ్యా నేను తీసుకున్నదంతా తిరిగి ఇచ్చేస్తాను. ఎందుకు ఇచ్చేస్తాను అన్నాడు. యేసు కైసరుది కైసరుకు అన్నాడు, క్రీస్తుది క్రీస్తుకే అన్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రము కలుగును. ఇది నిజమైన సత్యము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను విడిచిపెట్టండి, యేసుని వెంబడించండి, ఆయనలో విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ఆయన తప్ప వేరొక దేవుడు నీకు లేడు. ఆయన తప్ప ఇంకొకడు నేను పరలోక రాజ్యములోనికి తీసుకెళ్ళలేడు. ఆయన తప్ప. హీ ఈస్ ద మిడిల్ మ్యాన్. ఆయనే మీడియేటర్. జీసస్ ఈస్ ద మీడియేటర్, మధ్యవర్తి ఆయనే. ఇఫ్ యు ఆర్ గుడ్ దెన్ హీ సేస్ హీ ఈస్ గుడ్ టు హిస్ ఫాదర్. ఈయన నీతిమంతుడు అని ఆయన ఎంచుకున్నాడు అనుకో, వెంటనే చెప్తాడు, తండ్రి ఈయన నీతిమంతుడు, నా యందు విశ్వాసం ఉంచాడు, నీ యందు విశ్వాసం ఉంచాడు, ఆయన ఆత్మ యందు విశ్వాసం ఉంచి నేను బోధించిన క్రియలను మాత్రమే చేశాడు. ఏమండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడిన మాటలు చూచినట్లయితే,
మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదివి చూసినట్లయితే ఒక చక్కటి సెర్మన్ అండి. హీ స్టార్టెడ్ విత్ అ వెరీ గ్రేట్ బిగినింగ్. అది ఆయన నిజంగానే ఇట్స్ గుడ్ టు గో అనే విషయాన్ని ఆయన ప్రారంభించే చేశాడు. 5వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, ఒక మాటను చూచినట్లయితే సాత్వికులు ధన్యులు అని ఇలా మాట్లాడుతూ ఆయన చెప్తూ ఉంటాడు. ఆయన జనసమూహంతో ఆయన మాట్లాడుతూ ఆత్మ విషయమై దీనువులైన వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు. తర్వాత అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికరం గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధపు చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలమాధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందు నుండి ప్రవక్తలు ప్రవహించిరి, ప్రవక్తలను హింసించిరి. ప్రియమైన వారలారా, దిస్ ఈజ్ ద రియల్ సెర్మన్ వాట్ హీ సేస్. ఆయన చెప్పేది నిజమైనది. ఆ పాత కాలంలో పాత నిబంధన గ్రంథములో జరిగినటువంటి కార్యములలో ఒక చిన్న ఉపమానము నేను చెప్తాను. ఆ వేశ్య, ఆ వ్యభిచార స్త్రీ వ్యభిచారము చేస్తున్నదని అక్కడ ఉన్నటువంటి యూదులందరూ ఆమెను రాళ్లతో కొట్టి చంపేయాలని చెప్పి ఆమెను కొడుతూ ఉంటున్నారు. ఆమె పరుగున వచ్చి యేసు వెనక్కి చేరింది. యేసు వెనక్కి చేరగానే యేసు నువ్వు ప్రక్కకు లేగు, మేము ఈమెను చంపేయాలి, ఈమె తప్పు చేసింది, తప్పుడు కార్యములు చేసింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు, మీలో పాపము చేయని వాడెవడో మొదటిగా ఆమె మీద రాయి వేయండి అని చెప్తూనే ఆయన ఆ ఇసుక పైన ప్రతి ఒక్కరి పాపములు రాయటం మొదలుపెట్టారు. యూనో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ధర్మశాస్త్రమును ఫాలో అవుతూ ఉంటే, అంటే ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేస్తూ మేము నిజముగా నీతిమంతులమని చెప్పుకునేవారు పాపముతో నిండుండే కదా, ప్రక్కోళ్ళ పైన రాళ్ళు వేస్తూ ఉంటారు. ఇది కాదండి. జీసస్ సేస్ రిపెంట్ అండ్ కమ్ బ్యాక్ అండ్ నెవర్ లుక్ బ్యాక్. ఒకసారి పాప క్షమాపణ పొందుకొని రండి, వచ్చిన తర్వాత మరి వెనుదిరికి చూడకండి. ఆ స్త్రీ వచ్చి రాగానే వాళ్ళందరూ వెళ్ళిపోగానే యేసు చెప్పాడు, మరి ఎన్నడు దీన్ని చేయకు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రిపెంటెన్స్. దానినే పాప క్షమాపణ కొరకు అర్థించుట అంటారు. దేవుని ఎదుట నేను పాపాత్మురాలను అని ఆమె ఒప్పుకొనిన తర్వాత ఆయన చెప్పాడు, మరి ఎన్నడు చేయకు. ప్రియమైన విశ్వాసి, హీ ఈస్ ద రిడీమర్. ఆయన విడిపించుటకు వచ్చాడు. ధర్మశాస్త్ర బంధకములలో నుంచి విడిపించి యేసు అనే నామములో విశ్వసించిన ప్రతి వారికి నిత్య జీవం అందించటానికి, నీతిమంతునిగా తీర్చుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. సో డోంట్ బీ ఫూలిష్. నిజంగా చెప్తున్నాను, వెర్రి వారి వలె ఆలోచన చేయవద్దు, వెర్రితనము పెట్టుకుని ఆలోచన చేయవద్దు. ఇట్ ఈస్ టైమ్, ఇది నిజముగా సమయము టు థింక్ వాట్ గాడ్ వుడ్ రియలీ వాంట్స్ యూ టు డూ. నిజముగా దేవుడు నిన్ను ఏమి చెయ్యాలి, నీవు ఏ రీతిగా ఆయనతో జీవించాలి, ఆయన మాట ప్రకారము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ ధన్యతలు ఏ రీతిగా సంపాదించుకొని ధన్యునిగా దేవుని సన్నిధిలో నిలబడుటకు. దావీదే అన్నాడు, పాపమునకు జీతము మరణము అని వ్రాయబడక ముందే దావీదే ఆ మాటలు తెలియచేశాడు. దావీదు తన కీర్తనలో వ్రాసినప్పుడల్లా ఆయన అంటున్నాడు, అయ్యా నా హృదయము నెమ్మది లేక ఉంటూ ఉన్నది, నా పరుపు నా కన్నీళ్ల వల్ల తేలుచి ఉంటున్నది. బికాస్ హీ వాజ్ థింకింగ్, మొదటిలో ఆయన ఆలోచించింది నేను ధర్మశాస్త్ర ప్రకారం వెళ్ళి తెచ్చాలని. బట్ వెన్ హీ రియలైజ్డ్, నేను రాజుగా వీరందరినీ నడిపిస్తూ నేను చేసే తప్పిదముల వలన దేవుని నామము వీరందరి ఎదుట హేళన చేయబడుతున్నదని చెప్పి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు. హీ ఫర్గాట్ ఆల్ ద లాస్. ఆయన మర్చిపోయాడు అన్నింటినీ, ఆయన విడిచిపెట్టేశాడు అన్నింటినీ. హీ సెడ్, ఐ కమ్ బిఫోర్ యూ, నన్ను జ్ఞాపకం చేసుకో. దట్ ఈస్ రియల్ ట్రూత్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. అది నిజమైనది. వితౌట్ రిపెంటింగ్ బిఫోర్ ద లార్డ్, నువ్వు చెప్పుకుంటూ ఉంటావు నిజముగా నీ ప్రతి పాపమును ఆయన జ్ఞాపకం చేసినట్లయితే మొట్టమొదటి నిమిషము ఇలా భూమిపైన పడిన సెకనులోనే మరణించాలి. ఎందుకంటే దావీదు అన్నాడు, నా తల్లి గర్భములోనే నేను పాపము చేసిన వాడను. పాపము చేసిన వారిని ఆయన నిర్మూలన చేయాలి అనుకుంటే భూమిపైన పడిన మొదటి మిల్లీ సెకండ్లోనే మరణించాలి. But God wants you to repent and know and live accordingly
టు హిస్ వర్డ్. యేసు ఇచ్చిన ప్రతి మాట వలన బ్రతికి నీ జీవితంలో పాప క్షమాపణ పొందుకొని దేవునికి ఇష్టునిగా నీవు జీవించాలని యేసు ఆశపడుతూ ఉంటున్నాడు. తండ్రి కూడా అదే ఆశపడుతున్నాడు. ఆత్మ సంచకరువుగా ఉండి అదే ఈ దినము కూడా మనకు బోధిస్తూ ఉంటున్నది. కాబట్టి ఈ సమయంలో ఆయన నామములో ఆయన చిత్త ప్రకారము చేయుటకు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా విడుదల పొందుకొని పాపపు బంధకముల నుంచి దూరము చేయబడి యేసు నీవే నా ఆధారము అని చెప్పి ఆయన వైపు చూచిన వానిని ఆయన జ్ఞాపకము చేసుకొనుటకు ఇష్టపడుచున్నాడు. కాబట్టి ఈ దినము ప్రార్థన చేయి. ఒక కొద్ది సమయము నీవు మోకరించి, అయ్యా నేను పాపిని, అయ్యా నేను దీనుని, నా వలన జరిగిన ప్రతి అపరాధము వలన నన్ను క్షమించు. నేను అన్ని కార్యములు నీతి కార్యములు చేస్తున్నాను అనుకున్నాను, కానీ నిజముగా ఆ నీతి కార్యములన్నింటినీ కూడా నీవు లక్ష్య పెట్టేవాడు కావు. ఎందుకంటే నీతిని అనుసరించి జీవించటానికి, నీలో అంటు కట్టబడటానికి నీవే కదా నా కొరకు సిలువ పైన బలియాగమై నన్ను తిరిగి నా తండ్రి దగ్గరకు చేర్చుటకు నీవు మధ్యవర్తివిగా శ్రమను అనుభవించి ఉంటున్నావు. కాబట్టి ఇదిగో నాయన, నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. ధర్మశాస్త్ర సంబంధిగా కాక క్రీస్తు మాట వలన, క్రీస్తు ఆత్మచేత నింపబడిన వానిగా నీ కొరకు నీ నామములో విశ్వాసముతో జీవించి నీవు తప్ప పాపము క్షమించువాడు ఇంకొకడు లేడని చెప్పి నీ పాదముల చెంతకొచ్చి అడుగుతూ ఉంటున్నాను. నన్ను నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకో. నీ కృప వెంబడి కృపలో జ్ఞాపకం చేసుకో. నీ నామము వలన వచ్చేటటువంటి ప్రతి ఆశీర్వాదము, ఆధారమును జ్ఞాపకం చేసుకుంటున్నాను. యేసు నీవే ఆధారం. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. యెహోవా ఎలోహిం, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా నిస్సీ, యెహోవా సిద్కేను, యెహోవా హోసేను. ఈ రీతిగా నీ రుణము తీర్చుకోగలము తండ్రి. మా కొరకు వచ్చి ఈ లోకములో మరణించి సిలువ యాగము పొంది సంతోషముతో దానిని అనుభవించి నా కొరకు, నా జీవితం కొరకు నీవు చేసిన మేలు కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఏ రీతి నీ రుణము తీర్చుకోగలము ప్రభువా? ఏమిచ్చి నీ రుణము తీసుకోగలము? ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం.
చూచి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అయ్యా నీకు వందనాలు అయ్యా. నీ మాటలను పరిత్యాగము చేసి నీవు చూపిన కొలతలేనంత విస్తారమైన ప్రేమను పరిత్యాగము చేసి తండ్రి, ధర్మశాస్త్రము చొప్పున మేము నీతి కార్యములు చేస్తున్నామని ప్రభువా, మాయలో అపోహలో జీవిస్తున్నామయ్యా. ఇగో మా కన్నులు తెరిపించినందుకు అవును నా తండ్రి. ధన్యత సంపాదించుకోవాలంటే నీకు లోబడి జీవించాలి, నీ మాటకు లోబడి జీవించాలి, నీ ఆజ్ఞకు లోబడి జీవించాలి, నీ పిలుపునకు లోబడి జీవించాలి ప్రభువా. పిలుపునకు లోబడక మేము గొప్ప కార్యము చేయించున్నామని అనుకునే మా గర్వాన్ని నా తండ్రి అణచివేయమని కోరుతూ ఉంటున్నాము రాజు. అణచివేయండి మా గర్వాన్ని. మేము తప్ప ఇంకెవరు ఏమీ చేయలేరు. ఒక వ్యాధి నుంచి బాగుపడాలంటే వైద్యుని దగ్గరికి వెళితే వైద్యుడు తన గర్వాన్ని ప్రదర్శించి నేను వ్రాయటం వలననే కదా, నేను ఇచ్చిన మందు వలననే కదా బాగుపడ్డావు అని గర్వించే వైద్యులు ఒక్కరే కాదు నా తండ్రి, అనేక మంది. మేము కూడా నా తండ్రి, మేము నిన్ను స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, మా మాటలు నోటి వెంబట పలికేటప్పుడు మేము గొప్పవారము అని అనుకుంటున్నాము. కానీ క్రీస్తు తలాంతు లేనిదే ఆయన కొరకు ఏ మనుష్యుడు పని చేయలేడు అన్న సంగతి మర్చిపోయాము తండ్రి. అమ్మును మేము ప్రభువా నీకన్నా ఉన్నతమైన స్థానంలో ఆలోచించుకుంటున్నాము. కాబట్టి నాయన ఈ మనుష్య జాతిని క్షమించమని అడుగుతూ ఉంటున్నాం. నీ కృపలో ప్రభువా మమ్మల్ని జ్ఞాపకము చేసుకోమని ఈ సమయంలో అడుగుతుంటామయ్యా. అయ్యా నీ యొక్క ప్రేమను ప్రభువా పొందుకునలేక నా తండ్రి అనేకులు నశించిపోతుంటారుగా నా తండ్రి. ఇదిగో నాయన ఈ భూమండలమును సృజించిన వాడా, మనుష్య జాతిని నీ యొక్క ఊపిరి చేత, నీ జీవ వాయువు చేత తయారు చేసిన వాడా అయ్యా, ఇదిగో ఒక్కసారి మేల్కొని వచ్చేయము నా తండ్రి. నాయన నిన్ను విడొచ్చి నిన్ను మరచి నా తండ్రి మాకు మేమే గొప్పవారమని గర్వపడే ప్రతి ఆత్మను నా తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దర్శించమని అడుగుతున్నాము. అయ్యా నీవు వారిని నా తండ్రి కని ఉన్నావు, వారిని నీవు పెంచి పోషించి ఉంచున్నావు. కాబట్టి నా తండ్రి నీ కుమారులముగా కుమార్తెముగా నా తండ్రి నీ రాజ్యములో జ్ఞాపకము చేసుకున్నది అని నా తండ్రి నీ యందు విశ్వాసముతో విజ్ఞాపన చేస్తున్నా తండ్రి. ఇదిగో నాయన తగ్గించుకొని వచ్చినాము నా తండ్రి. దీన మనస్కు గలవాడు ధన్యుడు అని తెలియజేసిన మాటను బట్టి తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడినట్లు ప్రభువా నీ వాక్యము తెలియజేస్తుంటే ఇగో నా తండ్రి ఈ సమయంలో యేసు నామములో మేము తగ్గింపు స్వభావము కలిగిన వారమై ఆయన రాజ్యములో హెచ్చింపబడినట్లు సహాయమును కృపను దయచేయమని ఇంతవరకు నీవు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు చేస్తాయా. నీకు స్తోత్రములు వందనములు చేస్తా. నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకున్నామని ఏ బిడ్డ అయితే ఈ సమయంలో నా తండ్రి నీ యొక్క సహాయం కోరుతుంటున్నారు ప్రభా, ఏ బిడ్డ అయితే ఏ కుటుంబం అయితే ఈ సమయంలో ప్రభా నీ యొక్క కృప కొరకు ఎదురు చూస్తుంటున్నారు అయా, నీ సహాయం కొరకు ఎదురు చూస్తుంటున్నారు వారిని నాయన ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా వారి కుటుంబాలను దీవించమని, అవసరత ఏదైనాను వారి కోరికను సిద్ధింపచేసి ఆలోచన యావత్తును సఫలపరచమని, నిన్ను వలె పోలి జీవించుకున్నట్లు క్రీస్తు అడుగు జాడలలో నడుచుకుని విశ్వాసపూర్ణులముగా ఆయన కొరకు మేము ఆయన కొరకు మాత్రమే జీవించగలిగినట్లు కృప చూపించమని యేసు అతి పరిశుద్ధ దివ్య నామమును ప్రార్థన చేస్తున్నాను. ఈ నామానికి లెక్కించలేని స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధుడైన జీవాధిపతి అయిన యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఈ ఆరాధన ముగించుకుంటాం కానీ మనమందరం కలిసి కర్త మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపు అని కీర్తనను పాడి ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధన ముగించుకుందాం. కర్త
జీవాహార వార్తనిచ్చి మామును పోషించుము. నిన్ను వేడుకొని బాగుగా స్తుతింతుము. పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, రక్షకుడు మన కొరకు ప్రాణం పెట్టిన, మన కొరకు ఈ లోకములో సంచకరువుగా ఉండుటకు ఆజ్ఞాపించిన ఆత్మ సదాకాలము మనలో నివసించుచు యేసును, ఆయన నామమును గొప్ప చేతిలో మనలను, మన జీవితములను, మన కుటుంబములను సరిచేసి ఆయన కొరకు నిత్యము నిలవబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంఘమంతటికి ప్రభు పేరట వందనాలను తెలియచేస్తూ ఉంటున్నాను. ఇంతవరకు ఈ ఆరాధనలో మీరు ఆత్మీయంగా బలపడి ఉన్నారని నమ్ముతుంటున్నాను. అలాగనే మీ కుటుంబాలను కూడా బలపరచవలసిందిగా కోరుతుంటున్నాను. ఆఖరిగా ప్రభునామంలో సాక్ష్యములను, చిన్ని మాటలను నేను తెలియచేస్తూ ఉంటున్నాను. సంఘమంతయు మనమందరము కూడా కలిసి ప్రార్థించినటువంటి ఆ యొక్క పోలిపిల్లి హరి గారి యొక్క కుమారుడు తేజ ప్రభునామమును బట్టి ఆ యొక్క ఆపరేషన్ తర్వాత ఆయన కోలుకొని దేవుని నామములో స్వస్థపరచబడి ఉంటున్నాడు. చక్కటి సమాధానపూర్వకమైనటువంటి సాక్ష్యమును మరి గడిచిన దినము నాకు తెలియచేసి ఉంటున్నాడు. కాబట్టి ఆయన్ని బట్టి వందనాలు. ఆయన కొరకు ప్రార్థన చేసిన ప్రతి వారికి ఆయన కృతజ్ఞతలు తెలియచేస్తూ, ముఖ్యముగా ఆయనను స్వస్థపరిచి ఆయనకు ధైర్యమునిచ్చినటువంటి యేసు ప్రభు వారిని ఆయన కొనియాడి ఉంటున్నాడు. కాబట్టి ఆయన కోసం, ఆ యవనస్తుని కోసం ప్రార్థించవలసినదిగా కోరుతుంటున్నాను. అలాగుననే వారి యొక్క తల్లిగారు అయినటువంటి పోలిపిల్లి తేజ వారి యొక్క తల్లిగారు, ఆమె కూడా సాక్ష్యం తెలియచేసి ఉంటున్నారు. ఆమె అస్వస్థతకు గురై ఆమె యొక్క మరి చేతులకు, కాళ్లకు తిమ్మెరలు వచ్చి ఉంటున్నవి అని తెలియచేసి ఉంటున్నారు. ఆ సమయంలో గడిచిన 2 వారాల క్రితము నేను ఆమె కొరకు ప్రార్థన చేయగా మరి ఆమె తెలియజేసిన సాక్ష్యం, ప్రభు నన్ను ముట్టి ఉంటున్నాడు. ఆయన ముట్టుట వలన నాకు ఉన్నటువంటి చేతులకు ఉండేటటువంటి తిమ్మెరలు మొత్తం తగ్గిపోయి ప్రతి వస్తువును చక్కగా పట్టుకొనగలుగుతుంటున్నాను. నా యొక్క భయమును బట్టి నేను చాలా భయపడ్డాను, కానీ ప్రభు నన్ను స్వస్థపరిచి ఉంటున్నాడు. మరి సేవకులు చేసిన ప్రార్థనను బట్టి ప్రభు మరాలకించున్నాడని చెప్పి ఆమె సాక్ష్యం తెలియచేసి ఉంటున్నది. కాబట్టి ప్రభు ఆ యొక్క పోలిపిల్లి హరి గారి యొక్క కుటుంబం అంతటిని జ్ఞాపకం చేసుకొని వారిని ఆశీర్వదించునుగాక. ఇంకా ఎవరైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఈ కింద స్క్రోలింగ్లో వెళుతున్నటువంటి రెవరెండ్ విలియం ప్రసాద్ అన్నటువంటి పేరు ప్రక్కన వచ్చేటటువంటి ఒక ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది వాట్సాప్ నెంబర్. దానికి మీ ప్రార్థన విన్నపములను తెలియచేసినట్లయితే మీ కొరకు, మీ కుటుంబము కొరకు ప్రార్థన చేయబడును. మీ అవసరతల కొరకు మేము వ్యక్తిగతంగా అలాగనే కుటుంబముగా కూడుకొని ప్రార్థన చేయదుము. దేవుని చిత్తమైతే త్వరలో మరలా సంఘములో కూడా కూర్చొని ప్రతి ఒక్కరికి తెలియచేసి ప్రార్థన చేయుటకు ప్రభు అవకాశం ఇచ్చునుగాక. మరి అలాగనే ప్రియులారా, మరి ఈ వాక్య భాగము వినినటువంటి మీరందరూ ప్రభునామాన్ని ప్రకటించడానికి ఆశపడినట్లయితే యూట్యూబ్లో ఉన్నటువంటి ఛానల్ అయినటువంటి యూట్యూబ్లో విలియం లూథర్, W క్యాపిటల్, అలాగే లూథర్లో L కూడా క్యాపిటల్, దాన్ని టైప్ చేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతి వారము మీ కొరకు దైవ సందేశం అందించబడును. అలాగే మీరు మాత్రమే కాకుండా మీతో పాటు అవసరత కలిగిన ఇరుగు పొరుగు వారికి కూడా ఈ వర్తమానమును ప్రభు వలన దయచేసి తెలియచేయండి. వారును విని ప్రభు నామములో ఆయన కొరకు జీవించగలిగినట్లు ప్రభు వారికి మనకును సహాయం చేసి నడిపించునుగాక. ఇంకా ఈమెయిల్ ఎవరైనా
మరి ఈమెయిల్ చేయాలంటే క్రింద రాయబడిన ఈమెయిల్ అడ్రస్ ద్వారా కూడా దయచేసి మీరు ఈమెయిల్ రాయగలరు. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేయబడును. ప్రభు ఈ పరిచర్యను ఇంకను ముందుకు కొనసాగించాలని ప్రభు నామములో కోరుతూ ఉంటున్నాం. ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే ఇంకా అనేకమైనటువంటి చక్కటి వర్తమానములు ఆయన మన ద్వారా మన సంఘము కొరకు అలాగనే విశ్వాసుల కొరకు అనుగ్రహించినట్లు ప్రభు దీవించునుగాక. ఇంతటితో ఈ యొక్క ఆదివార కాలపు ఆరాధనను ముగిస్తూ ఉంటున్నాను. ప్రభు చిత్తమైతే మరి ఒక ఆదివార కాల సమయంలో కలుసుకొని ప్రభు నామాన్ని స్తుతించి మహింపరిచి ఆయన మాటలను వినుటకు ఆయన చిత్తము చొప్పున ఆయన మనకు సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.